దేశాన్ని మతం కులాల పేరుతో ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దాని కూటమి టీడీపీ, జనసేన, వైసీపీలను ఓడించి దేశ రక్షణ కోసం ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడ లచ్చిరాజు వీధిలో గల మాజీ మంత్రి పల్లంరాజు నివాసంలో కాకినాడ ఎంపీగా పల్లంరాజును ప్రకటించిన సందర్భంగా సిపిఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లంరాజుకు సిపిఐ మధు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాంబాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మోడీ తొత్తులుగా ఉన్నారు తప్ప 5 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా లేరు. అందుకనే ఈ ఏపీలో ఇండియా కూడా ఏదో బ్లాక్ అయితే ఉందో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, లౌకిక వ్యవస్థను రక్షించుకోవడం కోసం, విభజన హామీలని రక్షించడం కోసం మరి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ ఒక బ్లాక్లో ఉన్నాం. మరి మా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అందరికీ నేను ఉన్నానని చెప్పే మృదుభాషి ఒక చిరునవ్వుతో ఉండే ఆయన పల్లంరాజు గారు ఇక్కడ నిర్ణయించారు. అందుకని మేము ఈరోజు ఆయన గౌరవంగా వచ్చి కలిసాం. ఒకటే చెప్తున్నాం, కాకినాడ జిల్లా ప్రజలారా ఆలోచించండి. కుల రాజకీయాలు కావాలా, మతత్వ రాజకీయాలు కావాలా, మన ఆంధ్రప్రదేశ్ని రక్షించే రాజకీయాలు కావాలో తేల్చుకోండి. అందుకని మీరు వేసే ప్రతి ఓటు కూడా ఇండియా కూటమి గెలుపు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్కి ఉపపడుతుందని మేము తెలియజేస్తున్నాం.